వెల్కమ్ టు ఎస్ఎస్పీ టీవీ5 న్యూస్ ఛానల్. ఆల్వాల్ 134 డివిజన్లో బీఆర్ఎస్ పార్టీలో యువ నాయకుల జాయినింగ్ కార్యక్రమం. ఆల్వాల్ 134 డివిజన్ శాంతి శ్రీనివాస్ రెడ్డి మరియు ఆల్వాల్ వెంకటాపురం అరవింద్ కుమార్ యువసేన ఆధ్వర్యంలో సుమారు 200 మంది యువత నాయకులు బీఆర్ఎస్ పార్టీలో జాయినింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నందికంటి శ్రీధర్, శాంతి శ్రీనివాస్ రెడ్డి మరియు నాయకులు పాల్గొని మల్లి రాజశేఖర్ రెడ్డి కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువత జాయినింగ్ కార్యక్రమం నిర్వహించారు. వీళ్ళ ముఖ్య ఉద్దేశం కాంగ్రెస్ పాలన బాగాలేదని, కేసీఆర్ పాలన కావాలంటూ బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటే వారికి మరియు అందరికీ న్యాయం జరుగుతుందని పార్టీలో జాయిన్ అవ్వడం. ఈరోజు జాయినింగ్ కార్యక్రమంలో అరవింద్ కుమార్ మరియు యువ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఈరోజు పార్టీ జాయినింగ్ కార్యక్రమంలో అరవింద్ కుమార్ నాయకులు మరియు పెద్ద మొత్తంలో యువ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మర్రి రాజశేఖర్ రెడ్డి మీడియా ద్వారా మాట్లాడుతూ జాయినింగ్ ప్రోగ్రామ్కి మన పెద్దలు బీఆర్ఎస్ పెద్దలు మన నందికంటి శ్రీధర్ గారు, అదేవిధంగా 134 డివిజన్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి గారు, ఇంకా డివిజన్కి సంబంధించిన మా లడ్డన్న, మా ఆరిఫ్ భాయ్, రహమద్, ఇంకా ఇతర నాయకులందరూ, గిరి గారు, పవన్ గారు, రేవంత్, ప్రశాంత్, ఇంకా ప్రేమ్, ఇంకా ఇక్కడికి వచ్చిన నాయకులందరికీ నేను నమస్కారం తెలియజేస్తున్నాను. తప్పకుండా ఇవాళ బీఆర్ఎస్ పార్టీని చూసి అనేక మంది యువకులు ఇవాళ జాయిన్ అయిదాం, ఇక్కడ ఉంటేనే ఒక మంచి పని మన తెలంగాణకు జరుగుతుందనేసి నమ్మి పార్టీలో జాయిన్ అవుతున్నందుకు నిజంగా ఇక్కడ జాయిన్ అయిన ప్రతి ఒక్క యువకునికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే తెలంగాణ వచ్చినాక బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏ విధంగా డెవలప్ అయిందో మీరు అందరు చూసిండ్రు. ఏ విధంగా కంపెనీస్ వచ్చినాయి, ఏ విధంగా ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది, పేదలకు అనేక సంక్షేమ పథకాలను ఏ విధంగా ప్రవేశపెట్టిండ్రో మీరు చూసిండ్రు. అదే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మీరు చూస్తున్నది ఏ విధంగా ఉందో. హైడ్రా తెచ్చి మన ఇండ్లని కూలగొట్టడానికి ప్రయత్నం చేస్తుండ్రు, హెచ్సియు భూములను గుంజుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఏ రకంగా కూడా మనకి ఏ రకమైన సంక్షేమాన్ని వాళ్ళు ఎన్నో ప్రామిసులు చేసిండ్రు. ఇవాళ వాళ్ళు 6 గ్యారంటీలు అన్నారు, 420 హామీలు అన్నారు. ఇవన్నీ మర్చిపోయి ఇవాళ పొద్దున్న లేస్తే మనం తిట్టడానికే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ని మీరు చూస్తున్నాం. అదేవిధంగా మనం బీజేపీని చూస్తున్నాం. బీజేపీ ఏ విధంగా పనిచేస్తుంది, మన దగ్గర నుంచి ₹1 పోతే వాళ్ళు 43 పైసలు మాత్రమే మన తెలంగాణకు వాపస్ ఇస్తున్నారు. ఇప్పటిదాకా 10 ఏళ్ళ నరేంద్ర మోడీ సర్కార్లో, 11 ఏళ్ళు కంప్లీట్ చేసుకునే నరేంద్ర మోడీ సర్కార్లో ఇప్పటిదాకా కూడా మనకు ఒక ప్రాజెక్టు అంటే ఒక ఫ్యాక్టరీ రూపంలో కానీ, ఒక పెద్ద హైవేస్ కానీ ఏ రకంగా కూడా మనకు ₹1 ఫండ్ ఇవ్వలేదు. సరే, నరేంద్ర మోడీ గారు దేశ విదేశాల్లో పెద్ద పేరు ఉండొచ్చు, బట్ నా తెలంగాణకి ఏం చేసిండంటే ఏం చేయలే ఆయన. ఎందుకంటే మనకు బయ్యారం ఉక్కు కర్మాగారం ఇస్తా అన్నారు, అదేవిధంగా వరంగల్లో వ్యాగన్ కోచ్ ఫ్యాక్టరీ ఇస్తా అన్నారు. అంటే మీ యువకులు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది, ఎందుకంటే మనం భావోద్వేగాలకు మతం పేరుతోటి మనం ఒక్కోసారి ఆగమవుతాం కాబట్టి ఇది చెప్తున్నాను. మనకి ఇప్పుడు మనం ఎంత చేసినా మన ఇంటి పక్కకు మోరి వంగి పొరుగుతుంది అనుకో, మన ఇంటి పక్కకు రోడ్డు ఇబ్బంది ఉందనుకో, మీకు నచ్చుతుందా? పాకిస్తాన్ మీద యుద్ధం చేయవచ్చు కాక, కానీ మన దగ్గర కూడా మంచిగా చేయాలి కదా. మనం కూడా ఇప్పుడు ఉత్తరప్రదేశ్నో, బీహార్నో, గుజరాత్నో చూసుకున్నట్టు మనం కూడా చూసుకోవాలి కదా. మనకు కూడా ₹1 ఇవ్వాలి. ఇవాళ భారతదేశం అభివృద్ధి చెందుతుందంటే మన సౌత్లో ఉన్న రాష్ట్రాలే దానికి ముఖ్య కారణం. మనం ఇలా జనాభాలో 2.5% ఉన్న మనము ఇలా 5% జీడిపికి మనం కంట్రిబ్యూట్ చేస్తున్నాం భారతదేశాన్ని. అంటే మనం ఉన్న జనాభా కంటే డబుల్ ఇవాళ భారతదేశాన్ని నడిపించే ఒక రాష్ట్రంలో మన రాష్ట్రం ఉంది. మరి మనం కూడా అట్లనే ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. ఇవాళ మన రాష్ట్రంలో కేటీఆర్ గారు మన ప్రభుత్వం ఉన్నప్పుడు
ఈ వెస్ట్రన్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ ఏ విధంగా డెవలప్ అయిందో చూసిండ్రు. ఇక్కడ మన మేడ్చల్లో కూడా ఒక ఐటీ టవర్ కట్టడానికి శంకుస్థాపన కూడా చేసిండ్రు. ఇంకా రీజనల్ రింగ్ రోడ్ కోసం కూడా ప్రయత్నం చేసిండ్రు. బట్ అన్నిటికీ ఎక్కడెక్కడ కూడా మనకు స్టాప్స్ ఇచ్చి మనకు ఒక్క రూపాయి ఫండింగ్ ఇవ్వకుండా బీజేపీ ఏ విధంగా అడ్డుకుంటుందో మనం చూస్తున్నాం. వాళ్ళకి 8 ఎంపీలు ఇచ్చింది మనం. ఇప్పుడు మన బడ్జెట్లో మనకు రూపాయి ఇచ్చిందా? ఇక్కడ తెలుసు కదా మీ అందరికీ, మీకు తెలియంది కాదు. కాబట్టి మీరు దీన్ని ఎదుర్కోవాలి. అయ్యా ఫస్ట్ మాకు చేయి, తర్వాత మేము కూడా నువ్వు ఏం మతం మీద చెప్తావో ఇంకో దాని మీద చెప్తావో మేము కూడా ప్రభావితం అవుతాం. ఫస్ట్ మన గల్లీకి ఏం వచ్చింది, మనకు ఎంతమంది ఉద్యోగాలు కల్పించిండ్రు అనేది చెప్పాలి. కాంగ్రెస్ ఏదో ఫెయిల్ అయింది, బీజేపీ మనల్ని మోసం చేస్తుంది. మన ప్రాంతాన్ని పట్టించుకునే ఏకైక పార్టీ అంటే ఏది? సో దానికి మీరు ఇవాళ నిజంగా చెప్తున్న ఒక అపోజిషన్లో ఉన్నా ఇవాళ ఇంకొక 1.5 ఇయరే అయింది, ఇంకా 3.5 సంవత్సరం కాంగ్రెస్ పరిపాలనలో ఉంటాం. అయినా మీ ఇంతమంది యువకులు మీరు కలిసి వచ్చి జాయిన్ అవుతున్నట్టు దానికి అర్థమైంది ఇవాళ కాంగ్రెస్ చేస్తున్న అరాచక పాలన. కాబట్టి మీరు ఇది ప్రతి గల్లీకి యువకులుగా, ప్రతి బస్తీలకు, గల్లీలకు, ప్రతి ఛాయ్ అడ్డల బీజేపీ చేస్తున్న మోసం, అదేవిధంగా కాంగ్రెస్ చేస్తున్న అరాచకాన్ని మీరు ఎండగడితేనే రేపు మన ప్రజలకు మనం మంచి చేసిన వాళ్ళు అవుతాం. తప్పకుండా అరవింద్ని కూడా నేను జాగ్రత్తగా మంచిగా చూసుకుంటా, ఏమీ ఇబ్బంది లేకుండా. ఎందుకంటే శాంతమ్మ మరీ చెప్పింది, నందికంటి అన్న శ్రీధర్ అన్న కూడా చెప్పిండ్రు, ఒక మంచి యువ నాయకుడు ఆయన ఉంటే మన పార్టీకి బలము. ఇంకా వేరే వాళ్ళు 100 రకాలుగా ఏదేదో చెప్తున్నారు, కానీ నేను ఒకటే చూస్తున్నా, ఇంత బలం ఉన్న నాయకులని యువకులలో ఈ మధ్యలో నేనైతే ఒకరిని చూడలే, ఓపెన్గా చెప్తున్నా. కాబట్టి అరవింద్ యూ డెఫినెట్లీ గెట్ యువర్ డ్యూ. తప్పకుండా ఆయనని మంచిగా అంటే మన పెద్దల దృష్టికి కూడా తీసుకెళ్ళి సముచిత స్థానం దొరికే విధంగా ప్రయత్నం చేసి నేను పెడతా అని సందర్భంగా తెలియజేసుకున్నాను. మనకి ఇంకోటి చెప్తున్నా, మన అల్వాల్ సర్కిల్లో మీకు ముఖ్యంగా మీరు గమనించాలా, యుఎల్సీ ల్యాండ్లు మన జొన్నబండ తెలుసా? రోజు రాత్రిల పూట పని జరుపుతుండ్రు, లారీలు తిరుగుతున్నాయి తెలుసు కదా మీ అందరికీ. మన ముంగడ మన కళ్ళ ముంగడ కబ్జా పెట్టి అమ్ముకుంటున్నారు ఆడ. మనకు చెందొద్దు అవి. ఇవాళ మనం ఒక ఫైర్ స్టేషన్ కట్టుకోవాలా, ఇవాళ ఒక సబ్ రిజిస్టర్ ఆఫీస్ కట్టుకోవాలంటే మన దగ్గర ఒక గవర్నమెంట్ జాగా లేకుండా పోతుంది. మీకు ఇంకోటి, మన లయవలా నుంచి మనం ఇటు వస్తున్నప్పుడు, ఎటు అల్వాల్ దిక్కు వస్తున్నప్పుడు రైట్ సైడ్ అక్కడ ఉష్క కుప్పలు వేస్తారు, బండ్లన్నీ ఆపుతారు. అది కూడా గవర్నమెంట్ ల్యాండ్ అని మీకు ఎవరికైనా తెలుసా? ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుసా గవర్నమెంట్ ల్యాండ్? అది కూడా గవర్నమెంట్ ల్యాండ్. దాన్ని కూడా కబ్జా పెట్టి దాంట్లో వ్యాపారం చేసుకుంటున్నారు. అంటే మన అమాయకులను చేసి మన కండ్ల ముంగట ప్రభుత్వానికి చెందిన భూములని ఇష్టరాజ్యంగా దాన్ని అమ్ముకుంటున్నారు. అదేవిధంగా మన వీడియో చూసిండొచ్చు, ఆ డంపింగ్ యార్డ్లో 70 లక్షల రూపాయలు మేము ఇన్వెస్ట్ చేసినాం, పాత నాయకులకు ఇచ్చినామని చెప్పి అక్కడ ఒకటి ప్లాస్టిక్ అమ్ముకునేటోడు చెప్పిండు. అంటే దాని అర్థమైంది. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి, మన అల్వాల్ని రక్షి